అందరికి నమస్తే. కవిత లేఖ అసలు ఫేకా రియలా ఇట్లాంటి అన్నిటికీ సమాధానం వచ్చింది. రియలే. కవితనే వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో మాట్లాడింది. ఆమె మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది కాబట్టి ఆమె మాట్లాడింది, ఫుల్ క్లారిటీ వచ్చింది. ఆమెనే లేఖ రాసింది. కాకపోతే 2-3 డౌట్స్. ఆ లేఖను ఎవరు విడుదల చేసిండ్రు మీడియాకు అనేది ఒక డౌట్ అట్లే ఉండిపోయింది. తర్వాత మేము మాట్లాడినప్పుడు కోవట్ల గురించి మాట్లాడింది. కోవట్ల గురించి కేసీఆర్ చుట్టూ కోవట్లు ఉన్నారు అనే విషయాలు మేము మాట్లాడేసింది. ఇప్పుడు బీఆర్ఎస్లో పెద్ద చర్చ ఇదే, కోవట్టులు అనేది ఒక పెద్ద చర్చ. ప్లస్ కేటీఆర్ కూడా మాట్లాడాడు. కేటీఆర్ కూడా ప్రెస్ మీట్లో ఈ విషయాల మీద అన్నిటి మీద ఓపెన్ అయిపోయినారు. ఇప్పుడు నిన్న రాత్రి వరకు అంతా సస్పెన్స్. అసలు ఎవరు, ఏం కథ, ఏం లెటరు, ఎవరు రాసిండ్రు, ఎవరికి పోయింది, టీవీ ఛానల్కి ఎట్లా వచ్చింది, ఏమైంది అనేది ఒక పెద్ద సస్పెన్స్. కానీ ఇప్పుడు కవిత మాట్లాడినరు, కేటీఆర్ కూడా మాట్లాడేసిండ్రు. కేటీఆర్ కూడా కవిత మాట్లాడే దానిలో ఒక విషయానికి ఆయన మద్దతు తెలిపినరు. ఇంకో విషయంలోనే ఒక పార్టీ సోల్జర్గా మాట్లాడడం కనిపించింది. ఎనీవే ఇవన్నీ చూద్దాం. చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ విన్నపం, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లోకి పోతే ఫస్ట్ మీరు కవిత వాయిసే వినండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. బట్ ఆ బిట్ ఒకటి ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. తర్వాత మన సబ్జెక్ట్ మాట్లాడు. ఎవరు కుట్ర చేస్తా ఉన్నారు? కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నానంటే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా ఏమన్నారు, లేఖ రాసింది నేనే. ఆ లేఖను మా డాడీకి రాసిన. మా డాడీకి నేను ఎప్పుడు రాస్తుంటా లేఖలు. ఈసారి కూడా ఒక లేఖ రాసిన. ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటా. నిజంగా ఫీడ్బ్యాక్ లేఖ కాదు, అసలు అది ఫీడ్బ్యాక్. అది పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుంది అది. ఈవెన్ ఛానల్స్లో మనం పనిచేసినప్పుడు మేము కూడా ఆ ఛానల్ యజమాన్యానికో లేకపోతే దానిలో ఉండే సీఈఓకో రిపోర్ట్ ఇస్తాం. ఒక మీటింగ్ వచ్చిన తర్వాత బహిరంగ సభకు వచ్చినాక అక్కడ పాజిటివ్ అంతా ఒకటి ఇస్తాం, నెగిటివ్ అంతా ఒకటి ఇస్తాం. సరే, వాళ్ళ పార్టీ, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ నాన్నకు ఆమె ఇచ్చింది. అయితే ఆమె మాట్లాడిన 2 అంశాలు, ఆ లెటర్ నేనే రాసిన అని చెప్పి, ఆ ఫీడ్బ్యాక్ నేనే ఇచ్చిన, ఎప్పుడు ఇస్తుంటా అని చెప్తూ 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఆ లేఖ బయటికి ఎట్లా వచ్చింది. కోవట్లు ఉన్నారు. కోవట్లు అంటే తెలుసుగా, కోవట్లు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్తో పనులు చేయించుకుంటుంటారు, గవర్నమెంట్కు లొంగిపోయి ఉంటారు. ఈ ప్రతిసారి జరిగేదే, ప్రతి ప్రతిపక్షంలో కోవట్లు ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర కోవట్లు ఉన్నారు అనేది ఒక అంశం. వాళ్ళు ఎవరిని కలవనియ్యరు, వాళ్ళు వాస్తవాలను లీడర్కు చేరనియ్యరు. ఇట్లాంటి వ్యవహారం అంతా కూడా కోవట్లు నడుపుతూ ఉంటారు. ఆమె కోవట్ పేరు చెప్పలేదు. కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారా, లేకపోతే ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారా, ఇప్పుడు ఏమైంది తెలియదు. కవిత ఈ కోర్టుల ఇష్యూ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా కోవట్లు కాంగ్రెస్కు ములాఖత్ అయి ఉన్నారు, నో డౌట్. ఎందుకంటే ఈ లేఖ కాంగ్రెస్ ఛానల్కి చేరింది. కాంగ్రెస్ వాళ్ళు 10 రోజుల నుంచి రోజు ప్రెస్ మీట్లు పెట్టి కవిత లేఖ రాసిందంట. ఆ లేఖలో పెద్ద ఇష్యూస్ ఏం లేవు, మామూలే. ఒక పార్టీలో జరగాల్సిన అంతర్మదనమే అది. కానీ ఏదో రాసిందంట అని చెప్పి 10 రోజుల నుంచి వాళ్ళు ఊరించుకుంటూ వచ్చారు. కవిత మాట్లాడిన తర్వాత కొంతమంది ఏమో సంతోషపడ్డారు. ఎందుకంటే నిజంగానే కదా, మనకి ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇట్లాంటి కొంతమంది అడ్డుపడి కేసీఆర్ కలవకుండా చేసిండ్రు అని కొంతమంది సంతోషపడ్డారు. కానీ చాలామంది బాధపడ్డారు. ఏం బాధపడ్డారంటే, ఇవన్నీ అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు, ఇదంతా తీసుకొచ్చి ఇప్పుడు రోడ్డు మీద ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఈ విషయాలన్నీ కూడా లోపల మాట్లాడుకోవాల్సిన విషయాలు వచ్చి మొత్తం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంతోన ఇది ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకొని, అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటమి నుంచి కోలుకొని ఇప్పుడే జనాలలో మరొక పునర్నిర్మాణం, బీఆర్ఎస్ మరొక పునర్నిర్మాణం చేసుకుంటున్న టైంలో ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? ఇది పార్టీకి తీవ్రమైన నష్టం చేస్తుందన్న అభిప్రాయం కూడా చాలామంది కార్యకర్తల్లో ఉంది. ఈ విషయాన్ని కేటీఆర్ కూడా మాట్లాడినరు. ఇట్లాంటి విషయాలు ఎక్కడ మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలని కేటీఆర్ మాట్లాడిండు. ఆ వీడియో కూడా చూడండి మీరు. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది.
తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి ఇంకా మళ్ళీ కోవట్ల గురించి మాట్లాడితే కోవట్లు ప్రతిపక్షంలో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, నో డౌట్. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్తో ఉంటే కేసులు కాకుండా ఉంటాయి, లేదా గవర్నమెంట్తో ములాఖత్ అయి ఉంటే, గవర్నమెంట్కి సమాచారం ఇస్తూ ఉంటే గవర్నమెంట్ కూడా అవసరం. ప్రతిపక్షాలలో ఇంటర్నల్గా జరిగే వ్యవహారాలు తెలుసుకుంటే ఇంకా ప్రతిపక్షాలను వీక్ చేయొచ్చు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. బహుశా ఇక్కడ ఉన్నది ఎవరు అనేది మాత్రం ఎవరు రివీల్ చేస్తలేరు. అంతకుముందు కొంతమంది ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు ఉన్నారా లేదా తెలియదు. అంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే ఉన్నారా లేదా తెలియదు. కేసీఆర్ చుట్టూ ఎవరున్నారు కానీ ఆ విషయాలు డైరెక్ట్గా కవిత పోయి కేసీఆర్కి చెప్పొచ్చు కదా, అంత ఫ్రీగా ఉంటారు. కొంతమంది ఎవరై ఉండొచ్చు అని అంచనాలు కూడా వేస్తున్నారు. ఇప్పుడు చుట్టూ ఉండేవాళ్ళంటే రోజు పొద్దుగాల పోయి కేసీఆర్ దగ్గర ఉండేవాళ్ళు. నాకున్న సమాచారం కేటీఆర్ పిలిస్తే తప్ప పోడు. ప్లస్ కేటీఆర్ జిమ్మేదారు కదా పార్టీకి, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ జిమ్మేదారు కాబట్టి కోవట్టు కాదు. 2 హరీష్ రావు కూడా పిలిస్తే తప్ప ఫామ్ హౌస్కి పోడు. ప్లస్ హరీష్ రావు కూడా జిమ్మేదారే, హరీష్ రావు కూడా పోడు. మరి ఇంకెవరు? కవిత పిలిచినా పోతారు, పిలవకపోయినా ఆమె పోవాలనుకున్నప్పుడు పోతూ ఉంటారు. ఆమె కూడా జిమ్మేదారే పార్టీలో. మరి జిమ్మేదారు కాకుండా పార్టీకి కోవట్టుగా మారి రోజు కేసీఆర్ వెనుక ఉంటున్నది ఎవరు? అసలు ఎవరిని కలవకుండా చేస్తున్నది ఎవరు? కేసీఆర్కు అడ్డుగా ఉన్నది ఎవరు? ఎప్పుడైనా కూడా మనం మాట్లాడుతుంటాం చూసినరా, చుట్టూ ఒక పెద్ద కొంతమంది పెట్టుకుంటారు, వాళ్ళు ఎవరిని కలవనియరు, వాళ్ళే ఉంటారు ఎప్పుడు వెంబడి. అట్లా కేసీఆర్ ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఉంటారు, కానీ ఇప్పుడే పార్టీ బలపడుతుందని వాళ్ళంతా అనుకుంటున్న టైంలో, వాళ్ళంతా అంచనా వేసుకుంటున్న టైంలో ఈ కోవర్టిజం అనేది పార్టీకి ఖచ్చితంగా నష్టం చేస్తుంది. ఎవరున్నా కవిత కూడా అదే చెప్పినారు, ఇట్లాంటి కోవర్ట్ల విషయంలో అలర్ట్ ఉండకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పారు. ప్లస్ కేసీఆర్తో ఉంటాయని చెప్పారు. చాలామంది పార్టీ పెడతారు, ఆమె ఏదో పార్టీ పెట్టబోతుంది, ఏందది ఎయిర్పోర్ట్ దగ్గర అసలు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు లేవు. లీడర్లు పోతుంటారు వస్తుంటారు అమెరికాకు, స్పెషల్గా వచ్చినప్పుడల్లా పోయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే ఎవరిని ఉంటారా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే మొన్నటిదాకా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయించారు, పోయిస్తే ఉన్న కార్యకర్తలు పోయి స్వాగతం పలుకుతారా? ఎవరో ఒకరిద్దరు ఆయన దగ్గర ఉండి తోలిపోయి తీసుకొచ్చుకుంటారు అంతే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు పోతే ఎమ్మడ పోయిస్తారా? కామన్ లీడర్లు ఒకప్పుడు అమెరికా పోయి రావడం అనేది ఒక పెద్ద మ్యాటర్. ఇప్పుడు అమెరికా పోయి రావడం అనేది వెరీ సింపుల్. మామూలు జనాలకి అమెరికా పోయి రావడం అంత సింపుల్ అయినప్పుడు వాళ్ళు పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు మొన్నటిదాకా అమెరికాలో చదువుకున్న వాళ్ళు వస్తుంటే పెద్దగా ఎవరో కొంతమంది అభిమానులు లేకపోతే వాళ్ళకి దగ్గరున్న వాళ్ళు పోయి రావడమే తప్ప పార్టీలు పోయి స్వాగతాలు పలికే సంప్రదాయాలు ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఉండేది అది. ప్లస్ అధికారంలో ఉన్నప్పుడు కొంచెం హడావిడి ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనతో హడావిడి కూడా ఎవరు పట్టించుకోరు, పోతుంటారు వస్తుంటారు. కేటీఆర్ అమెరికా నుంచి వస్తేనే ఏదో కొద్దిమంది ఒక 10 మందో 15 మందో ఉంటారు ప్రతిపక్షం ఉన్నప్పుడు. అదే అధికారం ఉన్నప్పుడు అవసరం ఉన్న వాళ్ళంతా పోతారు, అది వేరే విషయం. మళ్ళీ ఇంకా ఇట్లా ఇవన్నీ ఈ పరిణామాల మధ్య దయ్యం ఎవరు? కవిత చెప్పింది అదే కదా, దయ్యం. కొంతమంది దయ్యాలు చేరిండ్రు, వాళ్ళు కోవట్లుగా వ్యవహరిస్తారు. ఈ దయ్యం ఎవరు అనేది ఇప్పటిదాకా తెలియదు. వాళ్ళకి తెలుసు, బహుశా కవితకు తెలుసు, కేటీఆర్కి తెలుసు, హరీష్ రావుకి తెలుసు, బహుశా కేసీఆర్ కూడా తెలిసి ఉండొచ్చు ఆ దయ్యాలు ఎవరో. ఆ దయ్యాలే నష్టం చేస్తారనేది బహుశా కవిత గారి అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ వీళ్ళ పార్టీ విషయంలో కోర్టుల విషయంలో కేటీఆర్ కూడా మాట్లాడింది, ఆ విషయం కూడా చెప్పాలి. ఎందుకంటే కవిత ఏ విషయం చెప్పిందో కోర్టుల విషయంలో కేటీఆర్ కూడా ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అంటే కోవట్లు ఉంటారు, అవసరం వచ్చినప్పుడు బయటపడతారు అని. అంటే కోవట్లు ఉన్నారు అనేది ఆయన కూడా ఒప్పుకున్నాడు. అంటే బీఆర్ఎస్లో కోవట్ల బెడద ఉంది. ఎవరు కోవట్లు తయారు చేసుకున్నారంటే రేవంత్ రెడ్డి తయారు చేసుకుంటాడు. ఎవరు తయారు చేసుకుంటారు? ప్రభుత్వం ఉన్న వాళ్ళకు. ఇప్పుడున్న మంత్రులకు కూడా బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో అవసరం లేదు. రేవంత్ రెడ్డి టార్గెట్ బీఆర్ఎస్ కదా, బీజేపీ కూడా కాదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది కోవట్లను పెట్టుకుంటారు, ప్రతిపక్షంలో కోవట్లను పెట్టుకుంటే ఈజీ. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్లో కొంతమంది కోవట్లను మేనేజ్ చేయాలంటే చాలా కష్టం, కాస్ట్లీ అవుతుంది. ప్లస్ అదంతా ఎవరు రారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు సుఖాలు వైభోగాలు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరికో ఎందుకు సాయం చేస్తారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు గవర్నమెంట్లో పని ఉంటుంది కాబట్టి వాళ్ళకు కోవట్లు ఈజీగా దొరుకుతారు. ఇంకా ఆ కోవట్లు ఎవరు ఏం కదా అనేది వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేని విషయం. వాళ్ళు కూడా పేరు చెప్తలేరు కాబట్టి మరి మనం కూడా ఫామ్ హౌస్లో పోయేది లేదు, చూసింది లేదు. ఆ పోయిన వాళ్ళకు ఏమైనా ఐడియా ఉంటే ఉండొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, అసలు ఏం కోవటిజం చేస్తున్నారు వాళ్ళు, ఇట్లాంటి విషయాలను కూడా వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఆ విషయాలను. ఇక ఇది ఎట్లా లీక్ అయింది అనేది అంటే ఎవరో సేమ్ కోవట్లే లీక్ ఇచ్చారు అనేది ఆమె చెప్పకనే చెప్పారు కవిత. నేను మా డాడీకి రాసిన లేక బయటికి ఎట్లా వస్తుంది అంటే డాడీ దగ్గర ఉన్న వాళ్ళు లీక్ చేసారు. డాడీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరంటే కోవట్లు. అయితే బీఆర్ఎస్లో జరుగుతున్న వ్యవహారాల మీద కాంగ్రెస్ బాగా కాన్సన్ట్రేషన్ చేసింది. వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు.
కాంగ్రెస్ ఏం చేసినా అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మేము 1000 నోములు నోముతామన్నా జనం ఓటేస్తట్లేరు. వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు. వాళ్ళు ఏమన్నా వాళ్ళ పార్టీ ఇంటర్నల్గా మాట్లాడితే బెటర్. కానీ వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. సీతక్క మాట్లాడేసింది, ఏమన్నారు, ఇంకెవరో మాట్లాడిండ్రు, ఒక కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిండు, పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు. బీజేపీ బీఆర్ఎస్ బంధం బయటపడ్డది అంటారు పొన్నం ప్రభాకర్ గారు. బీజేపీ మీద మాట్లాడలేదే కదా ఆమె లేఖ రాసింది. అప్పుడు పహల్గామ్ ఇష్యూ జరిగింది, ఏమైనా జరిగితే అప్పుడు బీజేపీ మీద మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేకుండే. పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగి అప్పటికే జస్ట్ 1 వీక్ కూడా కాలేదు. ఆ టైంలో బీజేపీ మీద రాజకీయాలు చేద్దని మాట్లాడలేదు. సంథింగ్ వాళ్ళ వ్యూహం మీద కేసీఆర్ని మించిన వ్యూహకర్తలు అయితే కేటీఆర్ కాదు, కవిత కాదు, పొన్నం ప్రభాకర్ అసలే కాదు, రేవంత్ రెడ్డి అసలే కాదు. అసలు ఈ కేసీఆర్కు వీళ్ళకు అసలు ఏం పొంతన కూడా ఉండదు. ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి కదా. ఆయన పార్టీ అధ్యక్షుడు. వీళ్ళు మాట్లాడమన్నాడు, ఆయన మాట్లాడితే ఆయన పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఎత్తాడు, ఆయన కేసీఆర్ ఎందుకు ఎత్తాడు? కేసీఆర్ అంటే అంతే, ఎవరు ఆలోచన చేస్తాడు, ఆయన ఆలోచన ఆయనది, ఆయన పని ఆయన చేస్తాడు. ఎప్పుడైనా సరే మేము రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా మేము ఒకటి ఊహిస్తుంటాము, ఇట్లా ఉంటుంది, ఇట్లా జరుగుతుందని. అది ఇంకోలాగా జరిగేది. పలానా ఎమ్మెల్సీ పదవి ఆయనకి ఇస్తారంటే మేము ఏదో రాస్తుంటాము, అసలు ఆయనకి ఎనియరు, ఎవరు ఊహించని పేర్లు వస్తాయి తెర మీదకి. అట్లాంటివన్నీ కేసీఆర్ దగ్గర చాలా ఉంటాయి. ఈ కాంగ్రెస్ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేసింది? కవిత కౌంటర్ ఇచ్చింది, మీ ఇద్దరితోనే కాదు, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష, మీరేదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తున్నారని చెప్పి అన్నారు. సరే, బీజేపీలు కొద్దిగా ఆచితూచి వ్యవహరించారు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇక బీఆర్ఎస్ మొత్తం పడిపోయింది, అయిపోయింది, వీక్ అవుతుంది, మాకే సపోర్ట్ వస్తుంది అన్నట్టు చేసినారు. ఇప్పుడు ఏం చేసినా కొండ కిందికి దిగినా ఇప్పుడు కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా అనేది వాళ్ళు బెరీ చేసుకోవాలి. అది ఉందా లేదా అనేది రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ప్లస్ వాళ్ళు లెక్కలు వేసుకోవాలి. బట్ వీళ్ళ ఇంటర్నల్ విషయాలు కూడా ఎందుకు బయటకు వస్తున్నాయని బీఆర్ఎస్ కూడా చూసుకోవాలి. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరంతా కలిసి ఉండడమో లేకపోతే మీరంతా పటిష్టంగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది ఒక ప్రతిపక్షంగా. లేకపోతే మీరు వీక్ రాకుండా ఉంటే జనాలకి ఏం జరుగుతుంది? జనాలకు న్యాయం జరగదు. జనాలకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షాలన్నీ కూడా సెట్ రైట్ అయి ఉండాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు బీజేపీ కూడా నాయకత్వాలు ఏమితో కొట్లాడుతుంది. ఎవరు ఒక ప్రెసిడెంట్ కూడా పెట్టలేకపోతుంటారు వాళ్ళు. ఇన్ని రోజుల నుంచి ప్రెసిడెంట్ ఈయన ప్రెసిడెంట్, ఆయన మీద ఆయన కంప్లైంట్, ఈయన కంప్లైంట్, అవే నడుస్తున్నాయి. ప్రతిపక్షాలు కరెక్ట్గా లేకపోతే తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి మీ ఇష్యూస్ మీరు పరిష్కరించుకోరు, మీ ఇష్టం, మీ ఇంట్లో కొట్టాడాలి, మేమేందుకు చెప్తాం. కానీ ఈ బీఆర్ఎస్లో కూడా ముసలం ఉందనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. కవిత మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్లో ముసలం ఉంది. ఆ ముసలం ఏ స్టేజ్లో ఉంది, ఎందుకు ఉంది, ఎట్లా ఉంది, ఏంది అనేది మళ్ళీ బయటపడుతుందా లేకపోతే వాళ్ళు సరిదిద్దుకుంటారా అనేది మనం కూడా వెయిట్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.